ట్రైనర్, V204A క్యాబినెట్ సెక్రటరీ, నిజాంపట్నం నేటివ్ ప్లేస్. ముందుగా నాకు ఈ అవకాశం కల్పించిన మన గౌరవనీయులు ఐఎన్పి వేణుగోపాల్ గారికి, అలాగే మన ట్రైనింగ్ కమిటీ చైర్మన్ గారైన అయిత రాములు గారికి, మన టెక్నీషియన్స్ సత్యనారాయణ గారికి, కిరణ్ గారికి, ప్రవీణ్ గారికి ప్రత్యేక నమస్కారాలు తెలియజేస్తున్నాను. అలాగే సభాకల్ప తరుం ముందే వేద శాఖోపజీవితం శాస్త్ర పుష్ప సమాయుక్తం విద్వద్భ్రమర శోభితం. ఈ కల్పవృక్షం అనే జూమ్ యాప్ మరియు ఫేస్బుక్ మరియు యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న విద్యావేత్తలు, విద్యార్థికులు, పండితులు అయిన మీ అందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాను. ఈరోజు నా టాపిక్ యద్భావం తద్భవతి. మన వేదాల్లో ఏమని చెప్తారంటే యద్భావం తద్భవతి అంటే మనం ఏదనుకుంటే అది, మన భావం ఏదైతే మనం అది. అంటే గౌరీ శంకర్ అంటే ఈ బాడీ కాదు, నాలో ఉన్న ఆలోచనలు, అతనిలో ఉన్న థాట్స్, ఆలోచనలు, ఫీలింగ్స్, యాక్షన్స్, అవే ఆ భావం. అందుకుని యద్భావం అని, యద్భావం తద్భవతి అని సింపుల్ గా చెప్తారు. అలాగే బైబిల్లో యాజ్ ఎ మ్యాన్ థింక్స్ సో యాజ్ హీస్ అని చెప్తారు. అట్లాగే ఖురాన్లో ద మ్యాన్ ఈజ్ ద ప్రోడక్ట్ ఆఫ్ హిస్ థాట్స్. మిత్రులారా, నేను కూడా ఎట్లానే టీటీడబ్ల్యూఎస్ క్లాస్కి వెళ్ళినప్పుడు, అలాగే వాల్ట్ క్లాస్కి వెళ్ళినప్పుడు ఇలా కొటేషన్స్ ఇస్తే ఆ కొటేషన్స్ అన్నీ కూడా సేవ్ చేసుకుని ఒక అరగంట గంట సేపు స్కూల్లో క్లాస్ ఇస్తే పిల్లలందరూ క్లాప్స్ కొడుతూ ఎంతో ఉత్సాహపరిచారు. అలా ఉత్సాహపరిచారంటే ఈ కొటేషన్స్ అంతా బాగున్నాయి కదని అలానే 4-5 క్లాసులు ఇచ్చిన తర్వాత నాకు ఒక చిన్న ఆలోచన వచ్చింది. మన గురువులు ఏం చెప్తారంటే, మీరు ఏం చెప్పినా సరే దానిలోని యథార్థం తెలుసుకుని చెప్పండి. అయితే ఈ కొటేషన్స్ చెప్పారు, వాటిని కాపీ చేసుకుని బట్టి పెట్టి మనం పిల్లలకి చెప్తున్నాం. కాదు, దీంట్లో నిజం ఎంత అనేది నాలో కలిగిన భావన. ఈ నా ప్రయత్నమే యద్భావం తద్భవతి. ఒక విధంగా టాపిక్ అనే కంటే కూడా విశ్లేషణ అంటే బాగుంటుందేమో. దాని గురించి మనం నేను తెలుసుకున్న విషయాలు మీతో పంచుకుందాం అనే ఉద్దేశంతో ఈరోజు నేను ఈ కార్యక్రమానికి నియమివ్వటం జరిగింది. దీని యొక్క ప్రధాన కారణం కూడా, ఈ మన సెషన్స్ స్టార్ట్ చేసేటప్పుడు మన ప్రెసిడెంట్ గారు ఒక చిన్న మాట అన్నారు. ఆ భావన నా మనసులో ఉధృతంగా దాని గురించి ఆలోచించి ఎలా అయినా సరే నాకు తెలిసిన విషయాలు మీతో పంచుకోవాలనిపించింది. ఏంటంటే షేరింగ్ ఆఫ్ నాలెడ్జ్. అంటే మనం ఈ ప్రోగ్రామ్ జాయిన్ అయితే మన దగ్గర ఉన్న నాలెడ్జ్ ఇంకొకరికి షేర్ చేస్తాం. అంటే మనం ఏదో వాళ్ళకి చెప్తున్నాం అని కాదు, మనం కూడా దాంట్లో నాలెడ్జ్ ఇంప్రూవ్మెంట్ అవుద్ది అన్న ఆ ఉద్దేశంతో నాకు తెలిసిన విషయాలన్నీ మీతో పంచుకుందాం. ఇదే సందర్భంగా ఒక చిన్న విషయం మన మిత్రులందరికీ ఉపయోగపడేది. ఈ సభాపూర్వకంగా మన ఐఎన్పి వేణు గారికి మనస్ఫూర్తిగా పాదాభివందనం చేస్తున్నాను. ఎందుకంటే నేను పీపీటీ అడిగితే పీపీటీ మళ్ళీ వచ్చిందా లేదా, మీకు చేరిందా లేదా అని రివ్యూ మీటింగులో అడిగి ఎక్కడ దొరుకుతుందో చెప్పి అది నాకు పొందేట్టుగా ఆయన ఎంతో సహకరించారు. ఇదే పీపీటీ కోసం 3 సంవత్సరాల క్రితం ఒకసారి, 2 సంవత్సరాల క్రితం ఒకసారి చాలా ప్రయత్నం చేయాల్సి వచ్చింది. ఎందుకు చెప్తున్నానంటే మిత్రులారా, ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. ఒక స్కూల్లో 100 మంది పిల్లలు ఉంటారు. అందరి దగ్గర టెక్స్ట్ బుక్స్ ఒకటే ఉంటాయి. టీచర్ అందరికి ఒకే రకంగా చెప్తారు. కానీ కొంతమంది పిల్లలే ఫస్ట్ వస్తారు. ఎందుకని? ఆ టీచర్ ఆ 10 మందికి ఏమన్నా చెవిలో చెప్తారా? అలాగే అక్కడ టెక్స్ట్ బుక్స్ అన్ని ఒకటే ఉన్నా వాళ్ళు చదివిన తీరు, వాళ్ళు ఎగ్జామ్లో రాసిన దాన్ని బట్టి. అలాగే మిత్రులారా, పీపీటీ 100 మంది దగ్గర ఒకటే పీపీటీ ఉన్నా ఎవరు ఎలా ప్రజెంట్ చేశారనే దాన్ని బట్టి రిజల్ట్ అనేది ఉంటుంది. కాబట్టి చక్కగా మీ దగ్గర ఉన్న పీపీటీస్ ఇంకొకళ్ళకి ఇవ్వండి, ఇంకొకళ్ళ పీపీటీ మీరు తీసుకోండి. మన నాలెడ్జ్ ఎక్స్పాండ్ అవుద్ది. మన దగ్గర ఉన్న అరగంట సబ్జెక్టు 2 అవర్స్. మెయిన్ టాపిక్, మన టాపిక్లోకి వద్దాం. యద్భావం తద్భావతి, దాని మీద మన విశ్లేషణ. మనం
ఇప్పుడు ఏ వరల్డ్‌లో ఉంటామంటే కాంపిటీటివ్ వరల్డ్‌లో ఉంటాం. అంటే మనకెప్పుడు గూడా కాంపిటీటివ్ మీద. నాకొక రూపాయి కావాలంటే ఇంకొకళ్ళ దగ్గర రూపాయి పోతేనే నాకొస్తుంది. నాకొక పని కావాలి అంటే ఇంకొకళ్ళ దగ్గర పని పోతుంటేనే నాకొస్తుంది అనేది కాంపిటీటివ్ మైండ్. మనం ఇప్పుడు ఏం వెళ్దామంటే క్రియేటివ్ వరల్డ్‌లోకెళ్దాం. అంటే మనం సృష్టించుకోవచ్చు. ఏది కావాలనుకుంటే అది సృష్టించుకోవచ్చు. ఒక చిన్న ఎగ్జాంపుల్‌తో మనం యద్భావం తద్భవతి అనే విశ్లేషణలోకి వెళ్దాం. ఈరోజు ఈ సెషను 10వ తారీఖు ఈవెనింగు టైమ్ గూడా ఫస్ట్ సెషను నేను కోరుకున్నదే వచ్చింది. యద్భావం తద్భవతి మిత్రులారా. ఇలా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. ఈ విశ్లేషణ మొదలుపెట్టిన తర్వాత 2, 3 ఇయర్స్ నుంచి నా అనుభవాల ద్వారా తెలుసుకున్న దాన్ని బట్టి ఆ ప్రయత్నాలు చేస్తున్నాను. మీరు గూడా ఇది నాకు జరిగిందంటే మీకు గూడా జరుగుతుంది. దట్ ఈస్ లా. లా ఆఫ్ వైబ్రేషన్, లా ఆఫ్ అట్రాక్షన్, లా ఆఫ్ కాంపెన్సేషన్. ఎవ్రీథింగ్ ఈజ్ లా. ఇఫ్ యూ అప్లై దట్ లా, లా ఆఫ్ గ్రావిటీ ఎలా అందరికీ అప్లై అవుతుందో ఇది గూడా అంతే. ఇది నాకు జరిగింది అంటే మీకు కూడా జరుగుతుంది. అప్పుడు సత్యనారాయణ గారు నా 3వ తారీఖు, 4వ తారీఖు నుంచి 8వ తారీఖు వరకు టేబుల్ ఇచ్చారు. అప్పుడు దాంట్లో నా పేరు లేదు. అయితే నెక్స్ట్ నా పేరు ఎప్పుడుంటుందో అడిగి ప్రిపేర్ అవుదాం అనుకున్నాను. అయితే 4వ తారీఖు మన సెషన్‌లో సార్ ఏం చెప్పారంటే, దయచేసి ఎవరు ఫోన్‌లు చేయొద్దు. ఏ రోజు టాపిక్ వచ్చినా సరే మీరు చెప్పడానికి రెడీగా ఉండండి అన్నారు. మిత్రులారా మీ అందరికీ కూడా తెలుసు. అయితే నాకు ఒక చిన్న డౌట్ వచ్చి ఏమైంది, నెక్స్ట్ డే ఎంత 9థ్. నా ప్రోగ్రామ్ 9థ్ ఇస్తే ఏంటి పరిస్థితి? నాకు ఆ రోజు అర్జెంట్ క్లాస్ ఒకటి ఉంది. అదే టయానికి. ఎట్లా గాని ఒక 10 నిమిషాలు, 15 నిమిషాలు అరే 9 ఇస్తారేమో, 9 ఇస్తారేమో, 9 ఇస్తారేమో అనుకుంటున్నాను. ఎమ్మటే రియలైజ్ అయ్యి, ఏంటి మనం నెగెటివ్‌గా ఎళ్తున్నాం. మనకు కావాల్సిన క్లాస్ ఎప్పుడు? అది అడిగితే సరిపోతుంది గదా! అని నా మైండ్‌కి ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చుకొని, మనకెప్పుడు కావాలి? 10వ తారీఖు క్లాస్ కావాలి. ఏ సెషన్ కావాలి? ఫస్ట్ సెషనే. ఎందుకు కావాలి? ఫస్ట్ సెషన్ అయితే కొంచెం ఫ్రీగా ఉంటది. ముందుగా ప్రిపేర్ అయ్యి స్టార్ట్ చేయొచ్చు. అదే మిత్రులారా నేను అనుకున్నాను, అది పొందాను. ఇలా ఎన్నో నా అనుభవాల్లో జరిగినియి. మీకు కూడా జరుగుతాయి. ప్రయత్నించండి. ఇది ఒక ఎగ్జాంపులే. ముందు ముందుకెళ్తే ఇలాంటివి చాలా మనకు తారసపడతాయి. ఒక వృక్షం పెరిగింది అంటే, ఒక ఓక్ ట్రీ గాని, యాప చెట్టు గాని, ఒక పెద్ద వృక్షం పెరిగింది అంటే, భూమిలో ఆ విత్తనం ఉంటేనే అంత వృక్షం అనేది పెరుగుతుంది. అలాగే మనం చేసే యాక్షన్, చర్య గాని, ప్రతిచర్య గాని ఏదైనా సరే, మన మనసులో ఉన్న థాట్‌ను బట్టే ఆ చర్యలన్నీ జరుగుతాయి. ఒక స్టేట్ ఆఫ్ పొజిషన్‌లో మీరున్నారు అంటే, ఆ స్టేట్ ఆఫ్ మైండ్ అంతా గూడా మీరు అంతకుముందు ఆలోచించిందే ఈరోజు జరుగుతుంది. దాంట్లో ఏమాత్రం గూడా తేడా ఉండదు. ఇట్ ఈస్ లా. కాజ్ అండ్ ఎఫెక్ట్. లా ఆఫ్ పోలారిటీస్. మనం మనసులోనే స్వర్గాన్ని సృష్టించుకోవచ్చు, నరకాన్ని సృష్టించుకోవచ్చు. మీ అందరికీ తెలిసిన విషయమే. మన మైండ్‌లో మనం గోల్డ్ తవ్వాలంటే మైనింగ్ తవ్వి ఎంతో లోపలికెళ్ళి దాన్నేదో రకరకాలుగా చేస్తే గాని మనం గోల్డ్‌ని బయటికి తీయలేం. అలాగే డైమండ్స్‌ని కూడా. అలాగే మన హృదయాంతరాల్లోకి వెళితే అంతకంటే అద్భుతమైన ప్రపంచమే మనకు కనపడుతుంది. దాంట్లో మన లైఫ్‌ని మనమే నిర్ణయించుకోవచ్చు. మన డెస్టినీ మనమే క్రియేట్ చేసుకోవచ్చు. మన క్యారెక్టర్‌ని గూడా మనమే చేసుకోవచ్చు. ఆల్టర్ చేసుకోవచ్చు యాక్షన్స్‌ని. అలాగే స్టాప్ చేసుకోవచ్చు. అంతా మన చేతుల్లోనే ఉంటది. ఒక్కసారి ఆ క్రియేటివ్ వరల్డ్‌లోకెళ్తే ఆ అద్భుతాన్నంతా మనం అనుభవించ మీకు ఉదాహరణగా మన చిన్న పిల్లలు ఇప్పుడు మనకు చెప్తుంటారు పెద్దలు. మనం ఇలా సబ్జెక్ట్ మొత్తం చెప్తే అర్థం కాదని తేలిక భాషలో చిన్న కథలు చెప్తూ ఉంటారు. ఏం చెప్తారు? 'అల్లావుద్దీన్ అద్భుత దీపం.' దీపాన్ని రబ్ చేస్తే భూతం వస్తది నీకేది కావాలంటే అది. అవును ఫ్రెండ్స్. మీ మనసు అంటే నేనిప్పుడు ఏం చెప్తున్నానంటే ఆ భూతం అనేది ఇక్కడ సబ్‌కాన్షియస్ మైండ్. కాన్షియస్ మైండ్ దాని కింద సబ్‌కాన్షియస్ మైండ్. మీరు గనక ఒక్కసారి సబ్‌కాన్షియస్ మైండ్‌కెళ్ళి నీకిది కావాలి అని దాంట్లో ఇమేజ్ పడితే నీకు కానిదంటూ ఏది లేదు ఫ్రెండ్స్. మన పూర్వీకులు ఇన్వెస్ట్ చేసిన వాళ్ళందరూ గూడా ఇలా ఇమేజ్ ప్రింట్ చేసుకొని సక్సెస్ అయిన వాళ్ళు. దానికి ఉదాహరణగా
మనకి ఎప్పుడైతే మనం క్రియేట్ చేస్తాము అనే భావన మనకి కలిగి బిలీఫ్ అయ్యి ఫెయిత్ వస్తుందో అప్పుడే మనం ప్రతిదీ కూడా సక్సెస్ అవ్వగలం. దీనికి ఎగ్జాంపుల్గా భగవద్గీతలో విశ్వరూప సందర్శన యోగంలో 11వ అధ్యాయం 54వ శ్లోకంలో దాని గురించి చిన్న వివరణ ఇస్తారు. అంటే మనమేంటి, మన ఆత్మ అంటే ఏంటి, మనం ఎక్కడుంటామనే దాని గురించి చిన్న వివరణ. దాంట్లో నేను విశ్వరూపాన్ని చూడగలిగాను. సామాన్య భక్తులు చూడాలంటే ఎలాగంటే, అనన్య భక్తి చేత అందరూ చూస్తానికి అవకాశం ఉంటదని, ఆ అనన్య భక్తి ఎలా పొందొచ్చనే దానికి 3 చెప్తారు స్వామి. వాటిల్లో ఫస్ట్‌ది జ్ఞాతం, ఘ్రాటం, ద్రష్టం, ప్రవేష్టకం. అంటే అద్వైతం. మనం మ్యాథమెటికల్‌గా సర్కిల్‌లో చెప్పుకోవాలంటే పెద్ద సర్కిల్. ఎక్కడో భగవంతుడున్నాడు. నేనిక్కడున్నాను. అంటే మనిద్దరికీ మధ్యలో భక్తి అనే దాంతో కలుస్తా ఉంటది. అంటే ఏంటి మనం రామేశ్వరం, ఎక్కడైనా శ్రీశైలం, కాశీ ఇలా ఎన్ని చోట్లకి వెళ్తుంటాం. ఎందుకు? ఎక్కడో భగవంతుడున్నాడు. మనం ఇక్కడున్నాం అనే భావన. అదే కొంత మనకి మనసు దాంట్లో సబ్జెక్ట్ గనక ఇంప్రూవ్ అయితే నెక్స్ట్ పెద్ద సర్కిల్ అంటే స్మాల్ సర్కిల్ వితిన్ ద బిగ్ సర్కిల్ కనెక్టెడ్ విత్ ద భక్తి. అంటే మన భక్తితో ఈ 2 కలుస్తాయి. అయితే ఫేస్ టు ఫేస్ గాడ్‌ని చూస్తూ ఉంటాం. దీన్నే విశిష్టాద్వైతం అంటాం మనం. అలాగే ఆ నెక్స్ట్ స్టేజ్ దాంట్లో గనక మనం పరిపక్వత పొందితే అద్వైతంలోకొస్తాం. అంటే స్మాల్ సర్కిల్ వితిన్ ద బిగ్ సర్కిల్ ఎక్స్‌పాండ్స్ ఇంటూ ద కోయిన్సైడ్ విత్ ద బిగ్ సర్కిల్. అంటే ఈ చిన్న సర్కిల్ పెద్ద సర్కిల్‌తో కలిసిపోతుంది. అంటే పరమాత్మ అనేవాళ్ళు ఎక్కడుంటారు? మన ఆత్మలోనే పరమాత్మ ఉంటాడు. ఇది లాస్ట్ స్టేజ్. ఎప్పుడైతే మనం ఈ స్టేజికొచ్చామో, అప్పుడు మనం అనుకున్నయన్నీ గూడా మనం సాధించగలం. అది నాకు సాధించడానికి అవకాశం ఉంటే మీకు గూడా సాధించొచ్చు. ఎవరైనా సాధించొచ్చు. దీనికి భగవద్గీతలోనే ఇంకొక సందర్భంలో స్వామి ఇంకోటి చెప్తారు. నయనం చిందంతి శస్త్రాణి. అంటే ఆత్మకి నాశనం లేదు. ఆత్మని శస్త్రములు ఛేదించజాలవు, అగ్ని దహింపజాలదు, నీరు తడపజాలదు, వాయువు ఆర్పివేయను జాలదు. ఆత్మకు నాశనము లేదు. ఈ యొక్క బిలీఫ్ నా మనసులో పడటానికి 7 ఇయర్స్ ప్రయత్నం చేయాల్సి వచ్చింది ఫ్రెండ్స్. ఇదొక్క బిలీఫ్ మనలో పడితే ఎప్పుడైతే మనకు ఆత్మకు నాశనము లేదు, పోయేదెవరు? బాడీ ఓన్లీ. ఇది పంచభూతాత్మకమైన బాడీ ఒక్కటే పోతుంది. ఏమవుతుంది తర్వాత? ట్రాన్స్‌మ్యుటేషన్ ఆఫ్ ఎనర్జీ. ఎనర్జీ ట్రాన్స్‌మ్యుటేషన్ అవుద్ది. ఎందుకని? నథింగ్ ఈజ్ క్రియేటెడ్, నథింగ్ ఆర్ డిస్ట్రాయిడ్. అంటే మనం ఏది సృష్టించలేము, ఏది నాశనం చేయలేము. ఎవ్రీథింగ్ ఈజ్ ట్రాన్స్‌మిటెడ్ ఓన్లీ. దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్‌గా సర్టెన్ స్పీడ్ ఆఫ్ వైబ్రేషన్‌తో ఒక గ్లాస్‌లో వాటర్ ఉంటే దాన్ని మనం వాటర్ అంటాం. అదే ఆ స్పీడ్ ఆఫ్ వైబ్రేషన్ మారితే దానికి స్టీమ్ ఇస్తే ఆవిరైపోతే స్టీమ్ అంటాం. అలాగే ఒక పీస్ ఆఫ్ పేపర్ మనం చేత్తో పట్టుకుంటే ఆ స్పీడ్ ఆఫ్ వైబ్రేషన్ బట్టి అది పేపర్ అంటాం. అదే ఆ స్పీడ్ ఆఫ్ వైబ్రేషన్ చేంజ్‌ని బట్టి మనం దాన్ని వుడ్ అంటాం. అంటే ఎవ్రీథింగ్ ఈజ్ ఎనర్జీ. నథింగ్ ఈజ్ క్రియేటెడ్ నార్ డిస్ట్రాయిడ్. ఎవ్రీథింగ్ వైబ్రేట్స్. ప్రతిదీ కదులుతూ ఉంటుంది. మనం ఇక్కడ కూర్చున్నాం, భూమి కదులుతానే ఉంది. మనం కూడా కదులుతానే ఉంటాం. అది మనకి కనపడదు. అలాగే ఎప్పుడైతే మనకి ఈ భావనలు మన మైండ్‌లోకొచ్చి, మనం క్రియేటివ్ వరల్డ్ అంటే భగవంతుడు మనలోనే ఉన్నాడు. మనకి ఏది కావాలంటే అది చేసుకోవచ్చు. మన జీవితం మన చేతుల్లో ఉంది అని ఎప్పుడైతే మనకు ఆ భావనలొస్తాయో, అప్పుడు మనం ఈ యద్భావం తద్భవతి అనేది మన పరిపక్వతగా మనం పొందినట్టొస్తది ఆలోచన. పోతే ఇక్కడ చాలా తేలిగ్గా అర్థమవటానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాం. యద్భావం తద్భవం. మనం ఏదనుకుంటే అది. మన మైండ్‌కి ఏమి ఇన్‌స్ట్రక్షన్ ఇస్తే అదే జరుగుతుంది అంటానికి ఒక చిన్న ఉదాహరణ. మనందరం గూడా అలారం పెట్టుకొని లెగుస్తాం. చాలామంది అలారం పెట్టుకోకుండా లెగుస్తారు. మీరందరూ గమనించే ఉంటారు. అలారం పెట్టుకొని లెగిసినప్పుడు 5:00కి మనం లెగవాలి అనుకుంటే
5 o'clock మనం లెగుస్తాం. మన కళ్ళు చాలా ఎర్రగా, మత్తుగా ఉంటాయి. మనం మళ్ళీ నిద్రపోవాలి అనుకుంటే గనక అలారం నొక్కేసి మనం పడుకున్నా కూడా మనకు నిద్ర వస్తుంది. అదే మనం లెగవాలంటే కొంచెం బద్ధకంగా లెగుస్తాం. అదే అలారం పెట్టుకోకుండా నిద్రపోయి ఆ టయానికి 5 అంటే 5 ఎప్పుడైనా మీరు ట్రై చేసుంటారు. ఏ ట్రైన్‌కో, ఫ్లైట్‌కో లేకపోతే బస్‌కో వెళ్ళాల్సొచ్చినప్పుడు ఎగ్జాక్ట్‌గా 5:00కి మీరు లెగుస్తారు. ఒక్క సెకండ్ కూడా డిఫరెన్స్ ఉండదు. ఎలా లెగవగలుగుతున్నారు? ఎవరు లేపుతున్నారు మనల్ని? అంటే అయితే ఇక్కడ లెగిసినప్పుడు కళ్ళు చాలా తెల్లగా, ప్రశాంతంగా ఉంటాయి మీరు లేచినప్పుడు. ఎందుకంటే అక్కడ మన ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చింది అలారం కొడుతుంది లెగవాలి అని. ఇక్కడ మనం ఇన్‌స్ట్రక్షన్ ఇచ్చిన మైండ్‌కి 5 గంటలకి లెగవాలి అని మైండ్‌కి ఇచ్చాం. కాబట్టి ఎప్పుడైతే మైండ్‌కి ఇచ్చామో మైండు 15-20 సెకండ్స్ బిఫోరే మన బాడీని వేకప్ చేసి 5:00కి మనం లెగవటానికి మనకు అవకాశం ఇస్తది. ఇయన్నీ ఎలా జరుగుతున్నాయి? ఏ భావంతో మైండ్‌తో మనం ఏది చేయాలనుకుంటే అది చేయొచ్చు. అలాగే ఇంకో చిన్న ఉదాహరణ చెప్తా. థాట్ ఒకటి. మన థాట్ అనేది మనం సీడ్ ఏదొస్తే అదే వస్తది. అది మన థాట్ ఒక గార్డెన్ లాంటిది. గార్డెన్‌లో సీడ్స్ ఎలాంటియేస్తే అలాంటి వృక్షాలు వస్తాయి. కుంకుడు చెట్టొస్తే కుంకుడు విత్తనాలేస్తే కుంకుడు చెట్టొస్తది. అదే మధుర ఫలం మామిడి విత్తనం వేస్తే మధుర ఫలాలిస్తది. లేదంటే మంచి ఫ్లవర్స్ వస్తాయి. అంటే మనం ఏదైతే ఏస్తామో అదే ఫ్రూట్స్ వస్తాయి మనకి. అదే ఒక చిన్న పద్యంగా వివేకానందుల వారిది 'సాంగ్ ఆఫ్ సన్యాసి' అంటారు. అవరి జల్లిన దెద్దియో అడియ పండు కారణమును బట్టి కార్యముండు చెడ్డ చెడ్డకును మంచి మంచికును జరుగు దీని తప్పించుటరు కాదు. అంటే మనం కాజ్ అండ్ ఎఫెక్ట్. మనం ఏది చేసినా సరే కాజ్ అండ్ ఎఫెక్ట్. మంచికి మంచి, చెడుకు చెడు. మనం ఏ విత్తనం అయితే మనం మైండ్‌లో ఏస్తామో అదే మనకి బయటికి ప్రతిఫలిస్తుంది. ఒక చిన్న ఉదాహరణ మన మైండ్ మన కంట్రోల్‌లో ఉంటుందనడానికి సెల్ ఫోన్ కొనుక్కున్నాం. సెల్ ఫోన్ ఏదో ఒక కంపెనీది కొనుక్కున్నాం. సాఫ్ట్‌వేర్ ఏశారు. సెల్ ఫోన్‌లో మొత్తం మనమే ఆపరేట్ చేస్తున్నామా? కంపెనీ వాళ్ళొస్తున్నారా? వాట్సాప్‌లో గ్రూపులు చేస్తున్నారు. మెసేజ్‌లు పంపిస్తున్నాం. జూమ్ యాప్‌లు వాడుతున్నాం. ఫేస్‌బుక్ వాడుతున్నారు. యూట్యూబ్ రకరకాలు వాడుతున్నారు. అంతా ఎవరి చేతుల్లో ఉంది? మన చేతుల్లో ఉంది. అలానే భగవంతుడు కూడా మైండ్ అనే దాన్ని మన బాడీలో ఇచ్చి మనకి భూమి మీదకి పంపించారు. దాన్ని ఎలా కావాలంటే అలా వాడుకోవాల్సిన ఆవశ్యకం మనది. అది వాడుకోపోతే ఏమవుతుంది? ఇందాక మనం అనుకున్నట్టుగా గార్డెన్‌లో మంచి ఇత్తనాలేసి, మంచి చెట్లొచ్చేట్టుగా, మంచి దారులు ఏర్పరిచి, చూడటానికి కనువింపుగా మనం ఎప్పుడైతే చేసుకుంటే అది ఎంత బాగుంటుందో, అదే మనం అది చేయకపోతే ఏమవుద్ది? ఏసినా, ఏయకపోయినా వైల్డ్ అనేది పెరుగుతుంది. అంటే అడవి పెరుగుతుంది. ఇక్కడ కూడా అంతే. మనసులో ఎప్పుడైతే మీరు మంచి ఆలోచనలు తీసుకురారో, ఆటోమేటిక్‌గా బ్యాడ్ ఆలోచనలు దాంట్లో పెరుగుతానే ఉంటాయి. మనం మంచి ఆలోచనల్లో కూడా కలుపు మొక్కలొస్తుంటాయి. కలుపు మొక్కలు ఎట్లాగా కల్టివేషన్‌లో తీస్తూ ఉంటామో, మన ఆలోచనలో కూడా పనికిరాని ఆలోచనలు మనం తీసేస్తూ ఉండాలి. దీనికి ఈ సబ్జెక్ట్ మీద కొంచెం లోపలికెళ్ళటానికి గూడా నాకు బాగా సహకరించిన బుక్కు, మన మిత్రులు కూడా చాలా మంది మెన్షన్ చేశారు. 'యాజ్ ఎ మ్యాన్ థింకెత్' జేమ్స్ ఎలన్ రాశారు. చాలా వండర్‌ఫుల్ బుక్ అన్నమాట. ఆ బుక్‌లో చెప్పిన కొన్ని విషయాలు మనం ఇక్కడ ముచ్చటించుకోవడం జరుగుతుంది. అయితే సీడ్ గురించి, మనం ఎట్లా ఉండాలి థాట్ అనే దాని గురించి, మన హ్యాబిట్స్, హెల్త్ ఇలాంటివి ఇచ్చారు గానీ, థాట్ యొక్క క్రియేషన్ ఎలా ఉంటదనేది దాంట్లో ఏమి లేదు. అది 'ద సైన్స్ ఆఫ్ గెట్టింగ్ రిచ్' అని వాట్లెస్ అనే దాంట్లో ఆ బుక్‌లో ఇచ్చారు. అదొక్కసారి మీరు దేర్ ఈజ్ ఎ థింకింగ్ స్టఫ్ ఫ్రమ్ విచ్ all things are made and which in its original state permeates, penetrates and fills the interspace of the universe. అంటే థింకింగ్ అనేది ఒక సబ్స్టాన్స్. ఆ సబ్స్టాన్స్ ఎలా ఉంటుందంటే చొచ్చుకుని పోగలదు, విప్పారగలదు, ఇంటర్ స్పేస్ లో ఉన్న ఖాళీని పూజించగలదు. అది సబ్స్టాన్స్. ఆ సబ్స్టాన్స్ లో మనం థాట్ ఎప్పుడైతే ఇస్తామో ద థాట్ ఇన్ ది సబ్స్టాన్స్ ప్రొడ్యూసెస్ ద థింగ్ దట్ ఈస్ ఇమేజ్డ్ బై ద థాట్.
అంటే ఈ సబ్స్టాన్స్ లో మీరు ఏదైతే థింగ్ ని ఇమేజ్ చేస్తారో థాట్, ఆ థింగ్ ని మనం తీసుకొస్తుంది. ఏ పర్సన్ కెన్ ఫార్మ్ థింగ్స్ ఇన్ హిజ్ థాట్ అండ్ బై ఇంప్రెసింగ్ హిజ్ థాట్ అపాన్ ఫార్మ్లెస్ సబ్స్టెన్స్ కెన్ కాజ్ ద థింగ్ హీ థింక్స్ అబౌట్ టు బి క్రియేట్. ఎప్పుడైతే మన ఇమాజినేషన్ ఆ సబ్స్టాన్స్ లో గనక మనం ముద్రించగలిగామో, ఈ ప్రాపంచిక శక్తులన్నిటినీ కూడా మీరు ఏదైతే కోరుకుంటారో అది మీరు పొందటం కోసం ఆ భగవంతుడు మనంతా ఆ పరిస్థితిని తీసుకురావడానికి సహకరిస్తారు. దానికి ముందు ముందు కొన్ని ఎగ్జాంపుల్స్ కూడా. అయితే థాట్ అనేది ఇలా ఉంది. అయితే మనం ఏమనుకున్నాం, క్రియేటివ్ వరల్డ్ లో ఉన్నాం. ఎంత మనం క్రియేటివ్ వరల్డ్ లో ఉన్నా కూడా కొన్ని కొన్ని సందర్భాల్లో హడావుడి పడుతాం. ఎప్పుడైతే హడావుడి పడతామో మనం గోల్స్ ఏర్పాటు చేసుకుంటాం. సంవత్సరానికి 6 నెలలకి 3 నెలలకి. అయితే గోలు రేపటికి ఎందుకు ఏర్పాటు చేసుకోకూడదు? రేపు కూడా మన చేతుల్లోనే ఉండాలి కదా. మనం ప్లాన్ చేస్తే అదే విధంగా జరుగుతుంది. కానీ ఈ దైనందిన కార్యక్రమాల్లో కొంత పని అవ్వకపోతే హడావుడి పడతాం. హడావుడి పడంగానే మనం నెగిటివ్ ఫీలింగ్ లోకి వెళ్తాం. నెగిటివ్ ఫీలింగ్ లోకి వెళ్ళంగానే నెగిటివ్ ఫ్రీక్వెన్సీ వస్తుంది. నెగిటివ్ ఫ్రీక్వెన్సీ రాగానే నెగిటివ్ వైబ్రేషన్ లోకి వెళ్తాం. నెగిటివ్ థాట్స్ వస్తాయి. ఒక పని అవ్వకపోతే మిగిలిన పనులు ఆగిపోతాయి. ఇదన్నీ కూడా సర్కిల్. ఇవన్నీ ఎందుకు అయింది? ఒక పని లేట్ అవ్వటం వల్ల. ఎప్పుడైతే మనం ముందుగా నిర్ణయించుకుని ఒక ప్లాన్ ప్రకారం చేయగలుగుతామో ఇలాంటి సమస్యలని రాకుండా నెక్స్ట్ డే కూడా మన చేతుల్లోనే. దీనికి కూడా సైన్స్ ఆఫ్ గెటింగ్ రిచ్ లో చిన్న సెంటెన్స్ చాలా అద్భుతంగా ఇస్తారు. డూ ఆల్ దట్ యూ కెన్ డూ ఇన్ ఏ పర్ఫెక్ట్ మేనర్ ఎవ్రీ డే, బట్ డూ ఇట్ వితౌట్ హేస్ట్, వర్రీ ఆర్ ఫియర్. గో యాజ్ ఫాస్ట్ యాజ్ యూ కెన్ బట్ నెవర్ హరీ. అంటే హడావుడి, వర్రి, భయము లేకుండా చేయాలి. రిమెంబర్, వెన్ యూ బిగిన్ టు హర్రీ, అంటే మనం ఎప్పుడైతే తొందరపడతామో, యూ సీజెస్ టు బి ఎ క్రియేటర్, బికమ్ ఎ కాంపిటీటర్. అంటే మనం క్రియేషన్ లో నుంచి, అంటే రోజుని మనం సృష్టించుకున్నాం, మన చేతుల్లోనే ఉంది. కానీ ఎప్పుడైతే మనం ఫియర్ అనేది వచ్చిందో, హర్రీ అయి పడ్డామో, ఫియర్ వస్తుంది. అంటే మనం కాంపిటేటివ్ వరల్డ్ లోకి వెళ్ళిపోతాం. మిత్రులారా, ఎప్పుడైతే మనం క్రియేటివ్ వరల్డ్ లో ఉన్నామో మనకి ఏది కావాలంటే అది సృష్టించుకోవచ్చు. చాలా మంది మనం ఇంక్రీజ్ కావాలనుకుంటాం, ఇన్కమ్ కానీ ఏదైనా సరే, కానీ చేంజ్కి ఇష్టపడం. ఎప్పుడైనా సరే మనకు గ్రోత్ కావాలంటే చేంజ్ సర్టెన్. మన అమ్మ గర్భం నుంచి వచ్చినప్పుడు ఎలా వచ్చాం, తర్వాత ఎలిమెంటరీ స్కూల్లో ఎలా ఉన్నాం, హై స్కూల్లో ఎలా ఉన్నాం, కాలేజీలో ఎలా ఉన్నాం, ఇవాళ ఎలా ఉన్నాం. చేంజ్ చేంజ్ ఈజ్ సర్టెన్. మనకి గ్రోత్ కావాలి అంటే చేంజ్ అనేది ఎప్పుడు మనం అగ్రీ అవ్వాలి. అయితే ఇందాక మనం అనుకున్నాక మంచి మంచి థాట్స్ వస్తుంటే గనక మనకి పాజిటివ్ ఫీలింగ్స్ వచ్చి పాజిటివ్ వైబ్రేషన్తో మనం కావాల్సింది సాధించగలం. దానికే మనకి భగవంతుడు ఇచ్చిన అద్భుతమైన వరం స్మైల్. ఒక్క స్మైల్తో మనలో మన మిత్రులందరూ చాలా మంది చెప్పారు, సెరిటోనిన్ అనే రసాయనం రిలీజ్ అవ్వటం వల్ల పాజిటివ్ థింకింగ్ వచ్చి మనం ఏది కావాలంటే అది పాజిటివ్గా థింక్ చేస్తూ సాధించగలరు. అదే యాంగ్రీ వచ్చినప్పుడు నవ్వటం గురించి మనం అందరూ పెద్దలు చెప్తున్నారు. నవ్వటం ఒక భోగం, నవ్వించటం ఒక యోగం, నవ్వలేకపోవటం ఒక రోగం. అంటే ఆ నవ్వు గురించి చిన్న పద్యంలో మనం డెప్త్గా పెట్టుకోవడానికి ఇచ్చారు. అలాగే యాంగ్రీ మూలాన కార్టిజాల్ రిలీజ్ అవుద్ది. ఆటోమేటిక్ గా మన పనులన్నీ ఆగిపోతాయి. ఒకటి ఆగిపోతే రెండవది నెగిటివ్ ఫ్రీక్వెన్సీలోకి వెళ్ళిపోతాయి. కాబట్టి దానికి కూడా గుర్తుపెట్టుకోవడానికి ఏం చేశారు, ఉత్తమే క్షణకోపస్య, మధ్యమే ఘటికద్వయం, అధమేశ అహోరాత్రం, పాపిస్తే మరణాంతక. అంటే ఉత్తమమైన వాళ్ళకి ఎంతసేపు ఉంటుంది, ఒక క్షణమే ఉంటుంది. అలాగే ఈ చిన్న చిన్న విషయాల్లో మనం గుర్తుపెట్టుకొని ఆ యాంగ్రీకి కోపంలోకి వెళ్లకుండా హ్యాపీగా మన లైఫ్ని గడపడం కోసం మన పెద్దలు ఇలాంటివి ఇస్తారు. మన హ్యూమన్ బాడీ ఒక ట్రాన్స్మిషన్ టవర్ లాంటిది. మన మైండ్ అనేది స్విచ్చింగ్ చేస్తుంది. మన మైండ్ థింక్ చేయదు, మనం మైండ్తో థింక్ చేస్తాం.
అందుకనే మనకి ఏది కావాలి అనేది మనం దాంట్లో ఫిక్స్ చేసుకోవాలి. ఇందాక మనం అనుకున్నట్టుగా ఇక్కడ ఒక చిన్న మనం ఎప్పుడైనా సరే నెగటివ్ ఫీలింగ్‌లోకి వెళ్ళాము అంటే కాంపిటీటివ్ వరల్డ్‌లోకైనా వెళ్ళినట్టు, లేదంటే ఫియర్ గాని, వర్రీ గాని మనకి ఈ ఫియర్ గురించి మనం ఎప్పుడైతే మాట్లాడుకున్నామో, ఈ ఫియర్ ఎలాంటిదంటే బుల్లెట్ కంటే స్పీడ్‌గా మనిషిని చంపగలదు. అంత డేంజరస్ ది ఫియర్ అనేది. దీనికి బాబు ప్రాక్టర్ ఆయన బుక్‌లో ఒక చిన్న మెసేజ్ ఇస్తారు. ఎలా పారాడైమ్ షిఫ్ట్ అనే దాంట్లో మంచి మ్యాటర్ ఇస్తారు. మన హ్యూమన్ బాడీ, మన మైండ్ పెద్ద సర్కిల్ అనుకుంటే, బాడీ చిన్న సర్కిల్ మధ్యలో గీత కలిపామనుకోండి, మన మైండ్ అనేది ఎలా వర్క్ చేస్తూ ఉంటుందంటే, పైన 5 సెన్సెస్ ఏంటండి సెన్సెస్? డబుల్ ఎస్, స్మెల్, సీ, హియర్, టేస్ట్, టచ్. ఈ సెన్సెస్ ద్వారా మనం బాడీ అంతా కూడా పైనుంచి వచ్చే పవర్ ద్వారా పనిచేస్తుంది. ఈ పవర్ మనకి ఎక్కడి నుంచి వస్తుంది అంటే, మనం ఆధ్యాత్మికవాదులం అయితే గనక భగవంతుడు మనకి ఇస్తారు ఆ పవర్ అనుకుంటాం. అదే సైంటిస్టులు అయితే ఎనర్జీ అంటారు, ఇంజనీర్స్ అయితే పవర్ అంటారు. ఏ పేరును పిలిచినా కానీ పైన ఈజ్ సంథింగ్ ఈజ్ దేర్. ఆ పవర్ అనేది మనలో పాస్ అవుద్ది. ఆ పవర్ మనం చూడాలి అనుకుంటే ఎవరైనా చూడొచ్చు. కిర్లియన్ అనే ఆయన ఫోటోగ్రఫీ ద్వారా ఆ పవర్ ని మనం చూస్తాం కోసం 1934లో ఆయన ఫౌండ్ చేశారు. మన బాడీలో ఆ పవర్ అనేది ఎలా వెళ్తూ ఉంటుందో మనం చూడొచ్చు దాన్ని కూడా మనం. అంటే ఈ ఫియర్ దగ్గర ఆయన ఏం చెప్తారంటే, ఎప్పుడైతే మనం మైండ్ పెద్ద సర్కిల్ మైండ్ అయినప్పుడు దానికి మధ్యలో పైనేమో కాన్షియస్ మైండ్, కింద సబ్ కాన్షియస్ మైండ్, పైన సెన్సెస్ ద్వారా మనం ఆలోచించి, ఎందుకంటే కాన్షియస్ మైండ్ థింకింగ్ మైండ్, కానీ సబ్ కాన్షియస్ మైండ్ థింకింగ్ మైండ్ కాదు. కాన్షియస్ మైండ్ జడ్జిమెంట్ మైండ్, కానీ సబ్ కాన్షియస్ మైండ్ జడ్జిమెంట్ కాదు. మీరు ఏది కావాలని కాన్షియస్ మైండ్ లో ఇమేజ్ పెట్టి దాంట్లో ఎమోషనల్ గా సబ్ కాన్షియస్ మైండ్ లో ఇస్తారో, అది మనని బాడీ ద్వారా రిజల్ట్ బయటికి తీసుకొస్తుంది. ఇక్కడ ఒక చిన్న విషయం మనం చెప్పుకోవాలి. ప్రపంచంలో ఉన్న 84 లక్షల జీవరాశుల్లో ఒక్క మనిషి మాత్రమే ప్రత్యేకంగా ఉంటాడు. దేనిలో ప్రత్యేకంగా ఉంటారు అంటే ఇంటలెక్చువల్ ఫ్యాక్టర్స్. మిగిలిన అన్ని జీవులు కూడా హోమ్ ఎన్విరాన్మెంట్ లో ఉంటాయి. ఒక్క మానవుడు మాత్రమే డిజోరియంటెడ్ అయి ఉంటాడు ఎన్విరాన్మెంట్ లో. ఎందుకుని? ఈ 7 కారణాలు ఏంటయ్యి? పెర్సెప్షన్, విల్, ఇమాజినేషన్, స్పిరిచువాలిటీ, మెమరీ, రీజన్, ఇంట్యూషన్. ఈ యొక్క 7 కారణాల వలన వీఆర్ డిఫరెంట్ ఫ్రమ్ థింగ్. ఎప్పుడైతే ఈ కారణాలన్నీ మనం ఉపయోగించుకున్నామో, ఇక్కడ మనం ఫియర్ పాయింట్ లో మనం డిస్కస్ చేస్తున్నాం. ఫియర్ వస్తే మనకి నెగటివ్ వచ్చి మనం అంతా డిస్టర్బ్ అయిపోతాం. కాబట్టి మనం ఎప్పుడైతే నాలెడ్జ్ ఉందో, అంటే నాలెడ్జ్ ఉన్నప్పుడు ఏమొస్తుంది? మనం ఏదైనా ఒక ఐడియా తీసుకున్నప్పుడు ఆ నాలెడ్జ్కి కాన్షియస్ మైండ్ లో బిలీఫ్ వస్తుంది. ఎమోషనల్ మైండ్ లో ఏమొస్తుంది? ఫెయిత్ వస్తుంది. ఆటోమేటిక్ గా ఫిజికల్ బాడీ నుంచి మంచి రిజల్ట్ మనం తీసుకోగలం. అదే మనం ఎప్పుడైతే ఇగ్నోరెన్స్, గౌరీశంకర్ ఇంటలెక్చువల్ ఫ్యాక్టర్స్. సార్ ప్లీజ్ యువర్ టైం. సార్ ఎంతసేపు ఉంది సార్? యాక్చువల్లీ టైం అయిపోయింది, సార్ రెడీగా ఉన్నారు. 5:40 అయింది టైం. ఓకే సార్, ఐ విల్ ఒక 2 minutes టైం ఇవ్వండి సార్. అంటే కొంచెంలో ముగిస్తాం. మిత్రులారా, చాలా మంచి సబ్జెక్ట్ ఇంకా ఉంది. మనం ఏది కావాలనుకుంటే అది చేయొచ్చు, మన చేతుల్లోనే ఉంది. మనం ఇమాజినేషన్ బట్టి ఆఖరికి హెల్త్ బాడీ కూడా మనం ఎలా కావాలనుకుంటే అది కంట్రోల్ చేసుకోవచ్చు. ఇంకొక విషయం ఏంటంటే, నాకు టైం లేక మీకు చెప్పలేకపోతున్నాను, లైఫ్ను కూడా ఎక్స్టెండ్ చేసుకోవచ్చు. హెల్త్ బాగోని వాళ్ళు కూడా నాకు తెలిసి 17 రోజులు బతకడం జరిగింది. ఎప్పుడు డిజైర్ అనేది మైండ్ లో ఉంటే మన ప్రాణాన్ని కూడా ఆపుతుంది. అలాగే థాట్ కి పర్పస్ కూడా తోడైనప్పుడే మన గోల్స్ ని
అచీవ్ అవ్వగలం. ఇక్కడ మనందరూ చెప్పే గోల్స్ వేరు. ఇక్కడ నేను ఒక చిన్న గోల్ ఇస్తున్నాను. ఏంటంటే కొన్ని గోల్స్ మనకు తెలుసు అవి చేయగలం. కొన్ని గోల్స్ మనం థింక్ చేస్తాము అని. ఇంకొకటి ఉంది సార్. మన హృదయాంతరాల్లోకెళ్ళి మీకేది కావాలో ఒక్కసారి అడగండి. క్లెయిమ్ ఇట్ అండ్ గెట్ ఇట్. మీకేది కావాలంటే అది మనం. ఎందుకంటే చాలా మంది ఉద్యోగాలు చేస్తుంటారు. దాంట్లో సాటిస్ఫాక్షన్ ఉండదు. హృదయంలోకి వెళ్ళి అడిగితే వాళ్ళకి కావాల్సిన ఇంట్రెస్ట్ సబ్జెక్ట్ ఏంటో బయటకు వస్తుంది. అలాగే మన విజన్ ద్వారా మనకి ఏది కావాలో ఫ్యూచర్లో కూడా ఒక బిల్డింగ్ కొనుక్కోవచ్చు, క్యాష్ కొనుక్కోవచ్చు, కార్ కొనుక్కోవచ్చు, అన్నీ మన విజన్ ద్వారానే చేయొచ్చు. ఇంకా చాలా మీతో పంచుకోవాలనుకున్నాను. కానీ సమయాభావంలోన పక్కన మన ప్రెసిడెంట్ గారు ఉన్నారు కాబట్టి నేను చివరగా ముగిస్తూ ఒక 2 మాటలు చెప్తాను. చివరిలో ప్రశాంతత అనేది కూడా మనకి ముఖ్యం కాబట్టి ఎక్సర్సైజెస్ లేదంటే ప్రాణాయామము, ఓంకారనాదంతో మనం ప్రశాంతత మన మైండ్‌కి మన మార్నింగ్ ఇవ్వచ్చు. అలాగే ప్రశాంతత దానికి చిన్న సెంటెన్స్‌లో నేను చెప్తాను. క్లోజ్ ద డోర్స్ ఆఫ్ ద మైండ్, షట్ ద విండోస్ ఆఫ్ ద సెన్సెస్, రిటైర్ ఇంటు ద ఇన్నర్ ఛాంబర్ ఆఫ్ యువర్ హార్ట్, ఎంజాయ్ ద ఇల్లిమిటబుల్ స్పిరిట్ దేర్. అద్భుతమైన ప్రపంచం దాంట్లో ఉంది. ఇప్పుడు మనం తెలుసుకున్న అన్ని కూడా ఒక 3 లైన్‌లో మీకు వివరిస్తాను. వాట్ వి థింక్ వి బికమ్. అంటే మనం ఏదైతే ఆలోచిస్తామో అదే. వాట్ యు ఫీల్ యు అట్రాక్ట్, వాట్ యు ఇమేజ్ యు క్రియేట్. మీరు ఏదైతే ఇమేజ్ చేస్తారో అది క్రియేట్ చేయగలరు. థ్యాంక్ యూ వెరీ మచ్. చివరిగా ముగిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మన ఇంటర్నేషనల్ ప్రెసిడెంట్ వేణు గారికి, అలాగే ఐతారాములు గారికి, మన